జార్ఖండ్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 19 నిర్వహించిన 14వ జేపీసీ ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జరిపిస్తున్న సిఐడి విచారణపై నమ్మకం లేదంటూ పూర్తిస్థాయి పారదర్శకత కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ యువత కోరుతున్నారు. సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగుల భవితతో చెలగాటమాడుతున్నారని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంఆర్ బకాయిలపై మరి కాసేపట్లో కోర్టు తీర్పు వెలువడనుంది. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ధాన్యం డబ్బుల విషయంలో మిల్లర్లపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే మిల్లర్స్ అంతా కూడా మేము ఆ ధర ప్రకారం కట్టలేమని కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు తీర్పు పెండింగ్లో ఉంది. అయితే ఇవాళ కోర్టు ఏ జడ్జిమెంట్ ఇవ్వబోతుందని రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు, అధికారులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుమలకు శ్రీవారి దర్శనార్థం భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 84,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 4.50 కోట్ల రూపాయలు వారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 3.95 లక్షల లడ్డూలను నిన్న టీటీడీ విక్రయించింది. 2.29 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్ల నుండి వెలుపలికి క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నిన్న అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ రోజు రెండవ రోజు రంగం భవిష్యవాణి ఉంటుంది. అయితే ఈ రోజు మాతంగి స్వరలత పచ్చి కుండపై నిలబడి అమ్మవారి రూపంలో అసలు ఏం జరగబోతుంది, సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, వర్షాలు, పంటలు, ప్రజల క్షేమం అన్నిటి గురించి కూడా చాలా అద్భుతంగా అసలు కళ్ళకు కట్టినట్టుగా కూడా చెప్పబోతున్నారు. దీన్ని చూడడానికి భక్తులు ఎంతో ఉత్కంఠతో అయితే తరలి వస్తున్నారు. ఇది అయిపోగానే అమ్మవారి ఊరేగింపు సికింద్రాబాద్ వీధుల్లో అద్భుతంగా జరుగుతున్న కన్నుల విందుగా ఉంటుంది. దీన్ని చూడడానికి ప్రజలు అసలు ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి మరి కాసేపట్లో రంగం మొదలవబోతుంది. కరీంనగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఇప్పుడు రాజకీయ నాయకులకు, ఇటు అధికారులకు సవాల్గా మారింది. పెండింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల యొక్క పైరవులు ఎక్కువైనాయి. ఇప్పుడు దీనిపైన రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ వస్తున్నటువంటి కారణంగా ఇప్పుడు అధికారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఒక సవాల్గా మారింది. మొత్తం 220 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉండగా దీనికి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ఏదేమైనా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక ఇప్పుడు రాజకీయ నాయకులకు, అధికారులకు ఒక సవాల్గా మారింది. శ్రీశైల, భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. మొదట కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో స్నానమాచరించి శివనామ స్మరణంతో భక్తులంతా క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు 3 గంటల దర్శనానికి పట్టే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామంటూ ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు పాల నీళ్లతో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేశాము. ఈరోజు సోమవారం కావడంతో అర్జిత అభిషేకాలు నిలిపివేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా 2 విడతలుగా మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతించనున్నారు. ఈరోజు జరిగే పంచమఠాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు దాదాపు 79% మాత్రమే ఈ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అత్యల్పంగా పటాన్చెరు నియోజకవర్గంలో 65% నమోదు కాగా సంగారెడ్డి నియోజకవర్గంలో 79% నమోదయ్యింది. అదేవిధంగా అందోల్ నియోజకవర్గంలో 81%, జహీరాబాద్లో 87%, అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 88% ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇంకా మిగిలినటువంటి ప్రాంతాలకు సంబంధించి నెమ్మదిగా కొనసాగుతుంది. వీటన్నిటిపైన అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దృష్టి పెట్టి బిఎల్ఓలంతా కూడా ఇంకా మిగిలిపోయినటువంటి వారి చేత వెంటనే ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 27 గేట్లను పైకెత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. నారాయణపూర్ ఆల్మట్టి డ్యాం నుంచి 150,000 క్యూసెక్కుల వరదంతా వచ్చి ప్రాజెక్టులోకి చేరుతుండటంతో శ్రీశైలం దిగువకు 156,000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు జూరాల నీటి మట్టంపై ప్రత్యేక దృష్టి సారించి వచ్చిన నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకుంటున్నారు. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీటిని నింపి ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి వరకు హైటెన్షన్ కొనసాగింది. పూర్తిగా ఇందన్పల్లి అటవీ రేంజ్ పరిధిలోని ఓ వాగులో 6 యువకులు చీపల వేటను కొనసాగిస్తున్నారంటూ పూర్తిగా అక్కడ ఎఫ్ఆర్ఓ చేరుకొని వారిపై దాడి చేశారని ఆరోపిస్తూ పూర్తిగా గ్రామస్తులందరూ ఒక్కసారిగా అటవీ కార్యాలయంపై దాడి చేసి అటవీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన అయితే వ్యక్తం చేశారు. దీంతో ఆదిలాబాద్ మంచిర్యాల ప్రధాన రహదారిపై చాలాసేపటి వరకు వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వెడమ బొజ్జు సైతం వారి నిరసనకు మద్దతు తెలిపారు. ఎవరైతే అదుపులో తీసుకున్న యువకులను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా యువకులపై చేసుకున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ మలేరియా కేసుల నివారణ చికిత్సల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని డిఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. గతేడాది 191 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటికే 26 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది మలేరియా కేసులు లేకపోవడంతో ఈసారి కూడా మలేరియా కేసులు లేకుండా చూడాలని కోరారు. ఇక జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ పారిశుద్ధ్యం సంబంధించినటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఒకవేళ మలేరియా డెంగ్యూ బారిన పడితే సత్వరమే చికిత్స అందించి పూర్తి స్థాయి నివారణ చేపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మొదలుకుంటే బస్తీ దవాఖాన వరకు పూర్తి స్థాయిలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన ఐఐటి విద్యార్థిని చేతన మృతదేహాన్ని అస్సాం నుంచి జమ్లోడ్కు స్వగ్రామానికి తీసుకొని వచ్చారు. ఈరోజు స్వగ్రామం పెద్దముడియం గ్రామంలో కూడా అంత్యక్రియలు నిర్వహించున్నారు. అయితే ఒకే ఒక కుమార్తె, తనకు ఉన్నత చదువుతున్న కుమార్తె ఒకసారిగా మృతి చెందడంతో కూడా కుటుంబంలో విషయాలు నెలకొంది. ఈరోజు సాయంత్రం 3 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగులపల్లి ఏకలవ్య గురుకులంలో ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల మధ్య డిజిటల్ ప్లే బోర్డు మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దావుతీసింది. సుమారుగా 15 మంది విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే అల్లర్లో పాల్పడ్డారో ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వెంటనే ఆ విద్యార్థుల ఇంటికి పంపించారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో ప్రిన్సిపాల్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివాదానికి గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే మాత్రం విద్యార్థులను బయటికి పంపిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో కుక్కల స్వైర విహారం చేశాయి. పంచాయతీ కార్యాలయం సమీపంలో పిచ్చి కుక్క దాడిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. చోడవరం పంచాయతీ కార్యాలయం దగ్గర 2ని, పోలీస్ స్టేషన్ దగ్గర 1ని, జవహర్లాల్ నెహ్రూ క్లబ్ దగ్గర మరో 2ని పిచ్చి కుక్క గరిచింది. పిచ్చి కుక్క కాటుకు గురైన 5గురిని చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. చోడవరం పరిసరాల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి కుక్కల దాడిలో బయటకు రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ కోసం తెలంగాణ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ కూడా ఆయా క్రీడా సంఘాలతో చాలా కీలకమైనటువంటి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. రాబోయే రోజుల్లో గ్రామీణ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు మంచి ప్రతిభ కనబరుస్తున్నటువంటి అందరు క్రీడాకారులు కూడా పారదర్శకంగా ఎంపిక చేసి ఖేలో ఇండియాకి వాళ్ళు పంపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఒక కమిటీని కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు. క్రీడా సంఘాలకు కావాల్సినటువంటి అన్ని క్రీడా సామగ్రిని కూడా వెంటనే సమకూర్చేందుకు అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు ఎండి సోని బాలాదేవి. సో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కూడా ఇప్పటికే అందరి క్రీడాకారులతో కూడా ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. దీంతో పాటు క్రీడాశాలతో కూడా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడంపై కూడా మేము పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా శివసేన రెడ్డి చెప్తున్నారు. శ్రీశైలం రిజర్వ్ నల్లమల ఫారెస్ట్లోని రాచర్ల మండలం జేబీ చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పులి మృతికి సంబంధించిన కీలక సమాచారాన్ని అటవీ శాఖ అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సుమారు 8 మంది అనుమానితులను రకరకాలుగా విచారించినటువంటి అధికారులతో పాటు పోలీసులు కూడా ట్రాప్ కెమెరాలను కూడా ప్రత్యేకంగా పరిశీలించారు. అయితే 1వ తేదీ నుంచి ఒక వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు గుర్తించారు. పులికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి కుటుంబ సభ్యుల సమాచారంతో ఆ వ్యక్తిని గుంటూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అతన్ని ఇప్పుడు రహస్యంగా ఉంచి విచారించడంతో పాటు కీలక సమాచారాన్ని కూడా అటవీ శాఖ అధికారులు సేకరించినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే పులికి మృతికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తెలియజేస్తామంటూ అటవీ శాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఎమ్మెల్యే నివాసంపై పోలీసులు దాడి చేయడం, అర్ధరాత్రి తలుపు కొట్టి అరెస్ట్ చేసిన వ్యవహారాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? ఎవరైతే బాధితుడు ఉన్నారో బాధితుడికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం బాధితుడికి న్యాయం చేయకుండా తిరిగి బాధితుడిపైనే కేసు నమోదు చేసి అర్ధరాత్రి తలుపులు కొట్టి ఎమ్మెల్యే కుమార్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది సరైన విధానం కాదు. ప్రజా పోరాటంలో తేల్చుకుంటాం. చంద్రబాబు వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు సరైనవి కావు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించిపోయాయని చెప్పి కూడా జగన్ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించారు. జిల్లా ఎస్పీ అజిత విజయన్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ నిఘాను నిర్వహిస్తున్నారు. పట్టణ గ్రామ శివారు ప్రాంతాల్లో డ్రోన్ ప్రత్యేక నైట్ విజన్, డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి అసాంఘిక కార్యకలాపాలకు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో జోదం, మద్యం
సేవించడం తదితర నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి డ్రోన్ ప్రత్యేక పర్యవేక్షణ అమలు చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రజలు పరిసర ప్రాంతాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కరపలో అయితే వింతఘటన చోటు చేసుకుంది. గణేష్ అనే వ్యక్తి 6 లక్షలు విలువ చేసే బంగారం పోయిందంటూ కూడా 2 వారాల క్రితం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అయితే 2 వారాల తర్వాత దొంగలించిన బంగారాన్ని తీసుకొచ్చి అతను గుమ్మంలో విసిరేసారు. దాంతోపాటు ఒక లెటర్ కూడా రాశారు. దాంట్లో 22,000 వాడుకున్నాము, ఆ నగదును మాత్రం తిరిగి ఇవ్వలేము, మేము చేసింది తప్ప అంటూ కూడా దొంగలు రాసిన లేక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఖమ్మం టు దేవరపల్లి వెళ్లే నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు పూర్తి. ఆ రహదారులు ప్రయాణం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో 3,575 కోట్ల రూపాయల నిధులతో ఈ నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టు నిర్మాణం శ్రీకారం చుట్టారు 2 ఏళ్ల క్రితం. ఫలితంగా ఇప్పుడు ఆ పనులు మొత్తం దాదాపు పూర్తయిపోయినాయి. మరోవైపున ఖమ్మం నగర సమీపంలో ఉన్నటువంటి దంసలాపురం రైల్వే ఫ్లైఓవర్ కాస్త నిర్మాణ పనులు ఒకవైపు పూర్తి కానప్పటికీ మాత్రం ఒకవైపు మాత్రం పూర్తయిపోయినాయి. అయితే ఈ ఆగస్టు మొదటి వారంలో నుంచి ఒకవైపు నుంచి రాకపోకలు కొనసాగించేందుకు నితిన్ గడ్కరీ ఆదేశానుసారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ రోడ్డు పనులకు పూర్తి చేసేసి మిగతా అటు రాకపోకలు కొనసాగించే విధంగా నిర్ణయాలు చేపట్టారు. దీనిలో భాగంగానే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం ఖమ్మం నుంచి అశ్వపేట వరకు కూడా సుమారు ఈ యొక్క నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేపై నిర్మాణంపై పరిశీలించుకుంటూ ప్రయాణం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పుట్లూరు రైల్వే గేట్ సమీపంలోని గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 బస్సులు పూర్తిగా కాలిపోయాయి. వాడుకలో లేని బస్సులు కావడంతో ఎలాంటి ప్రమాదము జరగలేదు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఆకతాయిలు నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. కానీ బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఆస్తి నష్టం లక్షల్లో జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రయాణికులకు వేగవంతమైనటువంటి సేవలు అందించడంలో వేగంగా వృద్ధి చెందుతుంది. అయితే ఈ క్రమంలో అత్యంత వేగవంతమైనటువంటి సేవలకు గాను దేశంలోనే తొలి స్థానంలో నిలవగా గణనీయమైనటువంటి వృద్ధిని సాధించడంలో మాత్రం దేశంలో 2వ స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ తొలి త్రైమాసికంలోనే 78 లక్షల మంది ప్యాసింజర్స్ ఈ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించారు. ఇప్పటికే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొన్ని రికార్డులను నెలకొల్పింది. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ సౌత్ జిల్లా కంబల్ పోలీస్ స్టేషన్ వెలుపల ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమీపంలో శాంతి ర్యాలీ జరుగుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. 5 పోలీసులు సహా మొత్తం 14 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. కంబల్ చౌక్ వద్ద ఉన్న పోలీస్ స్టేషన్ ప్రధాన గేటు వెలుపల ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సైడ్ సర్వ్ టీచింగ్ హాస్పిటల్, కంబల్ హాస్పిటల్ తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఏలూరు జిల్లాలో చింతలపూడి, రేచర్ల, బొగ్గు బ్లాకుల ప్రాంతాలను రిలయన్స్ ప్రతినిధులు సందర్శించారు. అక్కడ స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రేచర్ల బొగ్గు బ్లాకుల వద్ద వారు కొంత రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మొత్తం అక్కడంతా కూడా ఫోటోలు తీసుకున్నారు. 1,00,000 కోట్ల పెట్టుబడితో టెండర్లను రిలయన్స్ సంస్థ దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రిలయన్స్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికీ రైతులకి రిలయన్స్ సంబంధించినటువంటి నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. నిన్న మొత్తం కూడా ఊర పండుగ సెలబ్రేషన్లో ఉంటే ఆ కుటుంబ యజమాని మెడికల్ షాప్లో పనిచేస్తాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి 3 దుండగులు ముసుగులో వచ్చి ఆమెను కట్టేసి ఇంట్లో ఉన్న నగదును దోచుకెళ్లారు. ఇంట్లో ఉన్న మొత్తం 8 తులాల బంగారం, 19 తులాల వెండి, 70,000 నగదును దోచుకెళ్లారు. ఈ కేసు 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. 3 నిందితుల కోసం స్పెషల్ టీంలు వేసి విచారిస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్కి సంబంధించినటువంటి కేసులో నాగరాజు కస్టడీ ఈరోజు 5వ రోజుకు చేరుకుంది. 4 రోజుల పాటు ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం అందుతోంది. సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు తనకు తెలియదు అనే సమాధానం తప్ప ఎటువంటి సమాధానము ఇవ్వడం లేదు. దాంతోపాటు సాయికృష్ణ అనే వ్యక్తి ఒక నవీన్ రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసులోనే తనకు తెలుసని, ఇంకెప్పుడు తనకు తెలియదని చెప్పడం, అలాగే అశోక్ బాబురావు ఇద్దరు కూడా తమ డ్యూటీ తాను చేసుకున్నారు తప్ప తనకు సహకరించడం లాంటివి ఏమీ చేయలేదు అంటూ కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మారావు నగర్ ఫేజ్ 2లో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారి తన మేనమామతో కలిసి బైక్ మీద వెళ్తున్నటువంటి సమయంలో వెనుక నుంచి వచ్చినటువంటి లారీ ఢీకొట్టడంతో బైక్ మీద కూర్చున్నటువంటి చిన్నారి రోడ్డు మీద పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. లారీ డ్రైవర్ మధ్యలో బైక్ని ఢీకొట్టాడా లేదంటే ఓవర్ స్పీడ్తో వచ్చాడా అనే దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించి లేదా ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ఈ ఏడాది తిరుమల శ్రీవారికి 2 బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఇందుకు టీటీడీ ఇప్పటికే సన్నద్ధమవుతోంది. అటు సెప్టెంబర్లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు పెరసాటి మాసం కూడా రాబోతుంది. కాబట్టి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో అటు జేఈఓ శరత్ బాబు ఇప్పటికే సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, దాంతోపాటు కూడా వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపైన కూడా ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అధిక మాసం కావడంతోనే 2 బ్రహ్మోత్సవాలు ఈసారి జరగబోతున్నాయి కాబట్టి టీటీడీ ముందస్తుగానే పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇప్పటికే అటు పలు విభాగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే అక్కడ కల్పించేటువంటి సౌకర్యాల విషయంలో కూడా అత్యంత కీలకంగా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం టీటీడీ కనిపిస్తోంది. కర్నూలు నగర శివారులో టిడ్కో గృహాలు నిర్మించి నేటికి 9 ఏళ్లు పూర్తవుతుంది. పేద ప్రజలకు సొంతింటి కలే లక్ష్యంగా ప్రభుత్వం అప్పుడు అడుగులేసింది. మహారాష్ట్రకు చెందిన షాపూర్జీ అనే కంపెనీ టైఅప్ అయ్యి నూతన టెక్నాలజీ విధానాన్ని కూడా అమలు చేశారు. G+3 విధానం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 9 ఏళ్ల కాలంలో నిర్మించిన ఈ గృహాలన్నీ కూడా ప్రజెంటు శిథిలావస్థకు చేరుతున్నాయి. పేద ప్రజలకు ఈ గృహాలన్నింటినీ త్వరితగతిన ఇవ్వాలని, కనీస అవసరాలు తాగునీటి అవసరంతో పాటు ఇటు ఆరోగ్య సంబంధిత అవసరాలు, విద్య, రవాణా సంబంధిత సౌకర్యాలన్నీ కల్పిస్తే రానున్న రోజుల్లో పేద ప్రజలంతా కూడా ఇక్కడే వచ్చి నివాసం ఉంటామంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆగస్టు 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే యూకే, యుఎస్, అదే విధంగా ఇతర కీలక దేశాల్లో కూడా పర్యటించినట్టు తెలుస్తుంది. దాదాపు 20 రోజుల పాటు ఈ టూర్ ఉండనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఎన్ఆర్ఐలతో, అదేవిధంగా పెట్టుబడిదారులతో, అదేవిధంగా పారిశ్రామికవేత్తలతో భేటీ తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయి. ఈసారి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనేది కూడా అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఎంత మొత్తంలో తెలంగాణకు పెట్టుబడులు వస్తాయో వేచి చూడవలసిందే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి తన ఫ్లైట్ సర్వీసెస్ను ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు పలు సర్వీసులకి సంబంధించినటువంటి షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. భోగాపురం నుంచి బెంగళూరుకి 2 సర్వీసులు, అలాగే భోగాపురం నుంచి విజయవాడకి 4 సర్వీసులు, భోగాపురం టు హైదరాబాద్ 5 సర్వీసులు, ఆదివారం, శనివారం మినహా మిగిలిన రోజుల్లో భోగాపురం నుంచి బెంగళూరుకి రోజు 5 సర్వీసులు నడుస్తాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఉపాధి కోసం రోడ్లపై ఎదురు చూసే కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు తెచ్చింది. ఐలాక్ పేరుతో లేబర్ అడ్డాల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలోని నల్లజల్ల సెంటర్, ఏలూరులోని జూట్ మిల్ సెంటర్ వద్ద లేబర్ అడ్డాల ఏర్పాటుకు స్థలాలను ప్రతిపాదించింది. వీటికి మున్సిపాలిటీ నుండి ఎల్ఓసీలు రావాలి. అన్ని బాగుంటే 3 నెలల్లోపే లేబర్ అడ్డాలు ఏర్పాటు అవుతాయని చెప్పింది. ప్రతి కార్మికుడికి అక్కడ వచ్చే ఉపాధితో పాటుగా వారికి సంక్షేమానికి కృషి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికగా లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తుందంటున్నారు అధికారులు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా 1 లక్షలోపు ద్విచక్ర వాహనాలకు 90% సబ్సిడీ, 4 లక్షలలోపు త్రిచక్ర వాహనాలకు 70% సబ్సిడీతో పాటు బ్యాంక్ లోన్ కూడా మంజూరు చేయనుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 5016 ద్విచక్ర వాహనాలకు, 2500 త్రిచక్ర వాహనాలకు, 1,00,000 వరకు కూడా దరఖాస్తులు వచ్చాయని ఆ సంస్థ తెలిపింది. మరోవైపు జిల్లాల వారీగా జనాభాను అంచనా వేసి ఆ ప్రకారం లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి వాహనాలను ఆగస్టు 15లోగా ఇవ్వాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. క్యూర్ ప్రాంతంలో 16 నియోజకవర్గంలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్టు వెల్లడించింది. ఇందిరమ్మ ఇళ్లకు ఆగస్టు చివరి వారంలో శ్రీకారం చుడతామని చెప్పింది. అంతేకాకుండా ఆగస్టు 10 వరకు చివరి గడువని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎవరైతే 10,000 రూపాయలు కడతారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇస్తామని కూడా ప్రభుత్వం భరోసానిచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నివాస ధృవీకరణ కోసం ఓవైపు పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పాస్బుక్ కానీ ఏది పెట్టినా కానీ చెల్లుబాటు అవుతుంది అనేది కూడా స్పష్టం చేసింది.
తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ కేవైసీ గడువును మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. జూలై 31 వరకు ఉన్నటువంటి ఈ గడువును ఆగస్టు 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తేదీలోపు ఎవరైనా సరే ఆ ఈ కేవైసీకి అప్లై చేసుకోవాలని, అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు వచ్చే నెల నుంచి రేషన్ అనేది బంద్ అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కేవైసీ గడువు పెంపు పట్ల రేషన్ కార్డు లబ్ధిదారులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు సిక్కింలోని చారిత్రక నాతులా పాస్ కనుమ ద్వారా నిన్న భారత్ చైనా మధ్య సరిహద్దు వ్యాపారం తిరిగి ప్రారంభమైంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో నిలిచిపోయిన ఈ రాకపోకలు సరిగ్గా 6 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలయ్యాయి. ఇది సిక్కిం ఆర్థిక వ్యవస్థకు మరియు స్థానిక సరిహద్దు వ్యాపార కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది. నాతులా గేట్ వద్ద భారత్ చైనా అధికారులు మరియు వ్యాపారులు కలుసుకుని బహుమతులు పంచుకున్నారు. షేరధాంగ్ ప్రాంతంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు సిక్కిం వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి టీటీ భూటియా. వ్యాపారాలు సజావుగా సాగేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 10 వరకు పెంచడంతో ఎవరైనా డూప్లికేట్ ఓటర్లు లేదంటే అనర్హులు మరణించిన వారి ఓట్లను తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు. వీటన్నింటికీ సంబంధించినటువంటి తుది ఓటరు ముసాయిదా జాబితాను ఆగస్టు 17న ప్రకటిస్తామని తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాలు ప్రకృతి విలయానికి అస్తవ్యస్తమయ్యాయి. ముఖ్యంగా అస్సాం, కేరళలో అలాగే ఒడిశాలో సంబంధించినటువంటి వరదలకు అక్కడ 10 లక్షల మంది పైగా నష్టపోయారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలో అస్సాంలో మాత్రం 82 మృతి చెందగా 2 లక్షల మందికి ఆర్థికంగా నష్టపోయారు. మరోవైపు ఒడిశాలో 9 లక్షల మంది ఆర్థికంగా నష్టపోయినట్లు, అలాగే 1300 ఇల్లులు కూలిపోయాయని కూడా ఓ సర్వే స్పష్టంగా తెలిపింది. మరోవైపు కేరళలో 800 మృతి చెందగా ఇలా మహారాష్ట్రలో కూడా ప్రకృతి విలయానికి బీభత్సం సృష్టిందని చెప్పవచ్చు. మరో క్రమంలో దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నెలకొనడంతో ఈ పరిస్థితులు అనేవి సంభవించాయి.